హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. మీ రాశి ఇదేనా? మీరు అనుకున్న పనులు జరగట్లేదా? మరి మీరు అనుకున్న పనులు జరగాలి అంటే ఈ రాశి వారి లక్షణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. అలాగే మీరు ఏ దేవుణ్ణి కొలవాలి, ఏ ఉంగరము ధరించాలి, ఏ రోజు చేస్తే మంచిది, మీకు లక్కీ కలర్ ఏంటి, లక్కీ నంబర్ ఏంటి, అవన్నీ తెలుసుకొని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. మరి వారితో మాట్లాడి ఏ రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా లక్ష్మీశ్రీ. గురుగారు, మరి మకర రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? మకర రాశి వాళ్ళు మోస్ట్ డిగ్నిఫైడ్గా ఉంటారు, గుడ్. బట్ అందులో కొంతమంది సెల్ఫిష్గా ఉంటారు, అందరూ ఉండరు. ఆ గురుడి యొక్క దృష్టి ఉన్న వాళ్ళు మోస్ట్ డిగ్నిఫైడ్ పర్సనాలిటీస్. ఏ పని పట్టుకుంటే ఆ పని సాధిస్తారు వాళ్ళు. అండ్ సన్యాసులు అన్నమాట వీళ్ళంతా, ఏకాంతంగా ఉంటారు. వాళ్ళు మూడు బాగోక ఒక మూలన కూర్చున్నారనుకో, మనం కెలక్కకూడదు వాళ్ళని వదిలేయాల మూడిగా. మనం ఏం చేస్తాం, ఇప్పుడే మనం మాట్లాడాలా, ఇప్పుడే ఎందుకు అలిగారు, ఇప్పుడే మనం వాళ్ళ కోపం తగ్గించేయాలా అని మనం వెళితే వాళ్ళు మన మీద అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ పుష్కలంగా ఉంటాయి. అండ్ పట్టిన పట్టు వదలరు. ఎవరైనా పసిబాలుడు వాడు వాళ్ళ మనవరాలను పెళ్లి చేసుకున్నవాడు వచ్చాడు అనుకో, వీడు తాత ఫుల్ మకర రాశి వాడు, ఫుల్ ఒక 80 సంవత్సరాల ముసలాయన. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి వీళ్ళకి కోర్టుల్లో కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, ఇలాగా వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ బాలుడి మీద ప్రయోగిస్తారు, ఈ బాలుడు పచ్చడైపోతాడు అనమాట. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు కొంచెం సెల్ఫిష్ యాటిట్యూడ్ కనుక తగ్గించుకున్నట్లయితే దట్ విల్ బి వెరీ గుడ్ అనమాట. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో మకర రాశి వాళ్ళు ఎక్కువ సక్సెస్ కారు. భార్యాభర్తల మధ్య అంటే భార్యను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు. కొన్ని ఫ్యామిలీస్ గురుడు దృష్టి ఉన్నవాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు అనుకూలంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చిన వాళ్ళల్లో ఈ మకర రాశి వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ మకర రాశి వాళ్ళు కనుక కర్కాటక రాశి వాళ్ళని కనుక చేసుకుంటే వాళ్ళ కంపాటబిలిటీ బాగుంటుందన్నమాట. అంటే సమసప్తకం అవుతుంది, బాగుంటుంది. బట్ వివాహాలు అనేవి అలాగ కుదరవు కాబట్టి, మన చేతుల్లో ఉండవు కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ మకర రాశి వాళ్ళ యొక్క కలర్, లక్కీ కలర్ ఏమో బ్లాక్ అనమాట, శని అధిపతి. అండ్ లక్కీ నెంబర్ 8. అండ్ లక్కీ డే ఏమో సాటర్డే. వీళ్ళు శనివారం నాడు కనుక నల్ల డ్రెస్ వేసుకొని రాత్రి 8 గంటలకు వెళ్ళారనుకో, పని సక్సెస్. ముందు దెయ్యం వచ్చిందనుకొని భయపడతారు ఫస్ట్, నల్ల డ్రెస్ ఉండడం వల్ల. కానీ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అలాగే మనము ఈ తల్లి నుంచి పాపం వీళ్ళు, తల్లి అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, ఆ తల్లి వల్లే విడాకులు కూడా వచ్చేస్తాయి మకర రాశి వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను చూసినాయి. ఎందుకనంటే శని పాపం తల్లి ప్రేమను పొందలేదని చెప్పి, తండ్రి ప్రేమకు దూరంగా ఉన్నాడు, తండ్రి తల్లిని దూరం చేశాడు, ఛాయాదేవన్ అని చెప్పి తల్లిని విపరీతంగా ప్రేమిస్తాడు. బాగుంది, మాతృభక్తి చాలా ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళకి. కానీ అది ఆయన శనీశ్వరుడు కాబట్టి బ్యాలెన్స్ చేసుకోగలిగాడు. ఈ మకర రాశి వాళ్ళు భార్యని తల్లిని బ్యాలెన్స్ చేసుకోవడం రాదు. ఇక్కడ పెళ్ళని చెప్పిందల్లా తీసుకెళ్ళి తల్లికి చెప్తాడు, అక్కడ తల్లికి చెప్పిందల్లా తీసుకొచ్చి పెళ్ళానికి చెప్తాడు. ఇద్దరు కలిసి తంతారనమాట. ఆ విధంగా ఈ గొడవలు, డైవర్సులు, తెలివి తక్కువ నిర్ణయాల వల్ల కొంచెం తెలివి తక్కువతనం ఉంటుంది. కాబట్టి డబ్బులు ఇస్తాము అని అంటే, గోనె సంచులు కొనమంటే ఖచ్చితంగా 3 సంచులు కొనేస్తారు. ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, మనకెందుకు ఇస్తారు అని ఆలోచించారనమాట. సో అంటే దురాశ అనేటటువంటిది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ దురాశను కంట్రోల్ చేసుకున్నప్పుడు, పెద్దవాళ్ళు చెప్పింది వింటూ జాగ్రత్తగా వెళ్ళినప్పుడు గ్రాండ్ సక్సెస్ అవుతారు వీళ్ళు. చాలా బాగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూశారు కదా, మీ రాశి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటివన్నీ కూడా పాటించాలి అనేది తెలుసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా సత్యనారాయణ మూర్తి గారు చెప్పినట్లుగా పాటిస్తే మీ లక్కీని మీ సొంతం చేసుకోవచ్చు. ఇవన్నీ పాటించి సంతోషంగా ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.